హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ఇది సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కిలో మటన్ను సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో వేసేసి కాస్త సాల్టు, కాస్త పసుపు వేసేసి మొత్తం ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రాణించుకోవాలి. మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, చెక్క, లవంగా వేసి కాస్త వేపుకోవాలి. కొంచెం కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. చిన్నుల్లిపాయలు ఒక 10 వేసేసుకోవాలి. అవి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్లో మటన్ ఉడికిపోయింది కదా! 4 విజిల్స్‌కే ఉడికిపోయింది. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనము మసాలా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! అది వేసేసి కాస్త పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారము నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఈ కారం ఇదంతా బాగా మసాలా కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేలా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇట్లా మొత్తం బాగా కలిపి ఫస్ట్ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత వాటర్ వేసేసుకొని సాల్ట్ చూసి వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసి కూర చిక్కబడే వరకు ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది.